కొన్ని రోజుల తర్వాత మా రిలేషన్‌షిప్ అంటే ఎలా అయిపోయిందంటే సంథింగ్ టచ్ చేయడం నన్ను. నేను ఏజ్‌లో ఉన్నాను గాబట్టి నాకు ఫీలింగ్స్ రావడం అలా జరిగిందనమాట. సో, తర్వాత ఆంటీ వచ్చేసి నంబర్ తీసుకున్నది. నంబర్ తీసుకొని చాటింగు, ఫోన్ చేయడం నైటు, వీడియో కాల్స్ చేయడం, మాట్లాడుతూ ఉండేది. మాట్లాడుతా ఉంటే నాకు కూడా ఆ ఏజ్‌లో నాకు అప్పట్లో తెలియలేదు. ఎలా ఉండిందంటే చిన్న వయసు నాది ఆ టైంలో తెలియలేదు. అంటే చిన్న వయసు అంటే ఎంత వయసు ఉంటది అర్జున్ నీకు? నాకు అప్పుడు మేబీ 13, 15 టీనేజ్. కంప్లీట్ టీనేజ్ మేడం. ఓకే. ఆ ఏజ్‌లో ఇలా స్టార్ట్ అయింది జర్నీ మాది. సో, పనులు చెప్తుంది ఓకే. అక్కడి వరకు నంబర్ తీసుకుంది. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేస్తాను అని జెప్పి అక్కడి వరకు ఓకే. మార్నింగ్ టైమ్స్‌లో అంటే కాల్స్ చేసి పిలిస్తే అది వేరే విషయం. నైట్ వీడియో కాల్స్ చేయడం, మాట్లాడడం. ఇంట్లో గూడా అంకుల్ ఉండేవాడు గాదు. పిలిచేది నన్ను. పిలిచి స్టార్టింగ్ ఇంటికి పిలిచి ఇలా టచ్ చేయడం అలా ఇలా చేసింది. తర్వాత ఒకరోజొచ్చేసి డైరెక్ట్‌గా నువ్వంటే నాకిష్టం అని చెప్పేసింది. చెప్తే నాకు గూడా ఆ ఏజ్‌లో నాకు తెలీదు గాబట్టి ఇష్టం అంటే యాస్ ఎ పర్సన్‌గా ఇష్టమేమో అనుకోని నేను కూడా సరే ఓకే. మీరంటే గూడా నాకిష్టం అని జెప్పి నేను అన్నాను. అన్న తర్వాత సర్లే అని జెప్పి అక్కడి నుంచి కొన్ని రోజులు మూవ్ ఆన్ అదే జస్ట్ మాట్లాడుకోవడం, చేతులు పట్టుకోవడం అలా ఇలా జరిగింది. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఫిజికల్‌గా ఇన్వాల్వ్ గావడం. ఎన్ని సంవత్సరాలమ్మా అప్పుడు నీకు? అప్పుడు నాకు 15, 16 ఉంది. 15, 16. అక్కడి నుంచి ఇంకా ఫిజికల్‌గా ఇన్వాల్వ్ గావడం అలా జరిగింది. తర్వాత కొన్ని రోజులు అలానే కంటిన్యూ అవుతా వచ్చింది. ఒక 2, 3 ఇయర్స్ అయిపోయింది. 2, 3 ఇయర్స్ ఇలానే కంటిన్యూ అయ్యారు ఇద్దరు. కంటిన్యూ అయ్యాం. ఓకే. అయితే దాని తర్వాత ఇంకా మేబీ నాకు ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయ్యే స్టేజ్‌లో నాకు ఏజ్ పెరుగుతా వచ్చింది. సర్కిల్ పెరుగుతా ఉంది. నాకు బయట అంటే ఫ్రెండ్స్‌తోని కలిసిన తర్వాత ఎలా ఉంటది ప్రపంచం అనేది తెలిసింది నాకు. తెలిసిన తర్వాత నేను కాలేజ్‌లో జాయిన్ అయిపోయాను. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మళ్ళీ కాల్స్ చేస్తా ఉండేది. ఇలానే టార్చర్ పెడతా ఉండేది. నాకు కాలేజ్‌లో గూడా అమ్మాయిలు అంటే లైక్ ఫ్రెండ్స్ అలా పరిచయం అవుతా ఉంటారు. కొత్త మంది పరిచయం అవుతా ఉన్నారు. అయితే ఆంటీతోని నాకు టార్చర్ అయిపోయిందనమాట. నైట్ వీడియో కాల్స్ చేయడము. ఫుల్ టార్చర్ అయిపోయింది నాకు. అంటే తర్వాత నువ్వు కూడా ఇష్టపడ్డాను అని చెప్పేసి అన్నావు కదా? ఇష్టపడ్డాను. టార్చర్ అంటే ఏ విధంగా అది? టార్చర్ చేయడం. అంటే ఆ ఏజ్‌లో నాకు తెలీదు. ఆహ్, ఏమంటారు? నేను ఎప్పుడైతే కాలేజ్ అదే 10థ్ మేబీ ఆ ఏజ్ ఉన్నప్పుడు నేను యాస్ ఎ పర్సన్‌గా ఓకే అనుకున్నాం. మాట్లాడుకున్నాం, కలుసుకున్నాం. ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అయ్యాము. అప్పుడు ఆ ఏజ్‌లో నాకు తెలీదు గాబట్టి ఎంజాయ్‌మెంట్ అనుకోని నేను చేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ గాదు అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ చూస్తే ఏమో వాళ్ళందరూ బానే ఉన్నారు. నాకు ఇక్కడి నుంచి టార్చర్ అయిపోయింది. నైట్ కాల్స్ చేయడం అది ఇది నాకు ఫుల్ టార్చర్, మెంటల్ టార్చర్ అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే నాది అయిపోయిన తర్వాత అంటే అమౌంట్ ఏమన్నా అమౌంట్ కావాలి లేదు అని మేడం. అడిగేదా? అమౌంట్ లేదు. అమౌంట్ ఏం అమౌంట్ అడగలేదా? అవసరమైతే ఆమె ఇచ్చేదా? అవసరమైతే ఇచ్చేది ఆమె. ఇచ్చేది. ఎప్పుడు అడగలేదు. అమౌంట్ అయితే ప్రాబ్లమ్ అయితే ఏం చేయలేదు. నాకు అమౌంట్ అడగడానికంటే నా వయసు కాదది. నేను చదువుకునే పిల్లోడిని కాబట్టి అవునవును. నన్ను అడగలేదు. నా నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసింది తను. ఎక్స్‌పెక్ట్ చేసింది, యూజ్ చేసుకుంది. తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను మూవ్ ఆన్ అవుదాం అని జెప్పి అనుకున్నాను. ఎందుకంటే నా సర్కిల్ చూస్తే వేరేలాగుంది. నేను వేరేలాగున్నా. నీతో పాటు పిల్లలు ఒకలా ఉన్నారు, నువ్వు ఒకలాగున్నారు. ఒకలా నేను ఉన్నావు. ఒకలాగున్నాను. నాకు ఇది కరెక్ట్ గాదు. డిఫరెన్స్ మీకు అర్థమైంది. అర్థమైపోయింది నాకు. స్టాప్ చేద్దాం. ఇక్కడికి ఫుల్ స్టాప్ ఈ పెట్టేద్దాం. రిలేషన్ ని కట్ చేసుకుందాం. కట్ చేసుకుందామని అనిపించింది. మైండ్‌లో వచ్చింది. అయినా సరే కాల్స్, మెసేజెస్ కంటిన్యూయస్‌లీ వస్తా ఉన్నాయి. బయట కనిపించినప్పుడు పిలుస్తా ఉంది. అలా జరుగుతుంది. నేను మెల్లిమెల్లిగా అవాయిడ్ చేస్తూ వచ్చాను. అన్నిట్లో బ్లాక్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఏమైందంటే మెల్లిగా నేను అవాయిడ్ చేస్తే నాకు చిన్ను అని మా తమ్ముడున్నాడు. చిన్ను నాకన్నా ఒక 3, 4 ఇయర్స్ చిన్న. సో,
తనతో మాట్లాడడం నేను ఒకసారి చూశాను రోడ్డు పైన. ఉమ్, అదే షాప్కి వెళ్ళి వస్తుంటే పిలిచి మాట్లాడడం, గేట్ దగ్గర నించొని ఉమ్, మాట్లాడదాం అంటే నేను చూశాను, అబ్జర్వ్ చేశాను 2-3 తను టైమ్స్. మీ నైబరేనా? నైబరే మేడం, మా ఓకే. గల్లీలోనే ఉంటది. ఓకే. డిస్టెన్స్ ఒక 200 మీటర్స్, 150 మీటర్స్ అంతే. ఉమ్, ఓకే. కనిపిస్తుంది చూస్తే. Hmm. సో మా తమ్ముడిని నేను 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి సర్లే ఇంకా నార్మల్ మాట్లాడుతున్నాడు కదా అని అనుకున్నాను. కానీ అతని రియాక్షన్ వేరేలాగుంది వేరేలా ఉంది. తమ్ముడిది. ఒకప్పుడు ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో ఆ, అతన్ని చూస్తే నాకు నేను ఎలా ఉండేవానో అలా గుర్తొచ్చేసింది నాకు. ఇప్పుడు నేను ఎలాగో నేను ఇదైపోయాను, ఉమ్, మా తమ్ముడు ఇలా కావద్దు ఉమ్, అని చెప్పి నేను ఏం చేశాను, సరే అబ్జర్వ్ చేద్దాం అని చెప్పి 2-3 టైమ్స్ చూశాను. థర్డ్ టైం రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నా తమ్ముడిని. ఉమ్, కాల్స్ మాట్లాడడం, మెసేజ్ చేయడం, నెంబర్ చూస్తే సేమ్ నెంబర్, అందుకని నా దగ్గర ఉంది నెంబర్, చూశాను అదే నెంబర్. సరే అని చెప్పి తనకి కాల్ చేశాను నేను. కాల్ చేసి ఏంది ఇలా మా తమ్ముని ఎందుకు పట్టుకున్నావు అది అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడితే తను వచ్చేసి నన్ను ఎందుకు వదిలేసావు, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు, ఇప్పుడు కాల్ చేస్తున్నావు నువ్వు, బ్లాక్ ఎందుకు చేసావు నువ్వు నన్ను, ఇన్ని రోజులు వాడుకొని వదిలేసావు నన్ను అని చెప్పి నన్ను ఇంకా మాట్లాడి దబాయించడం మొదలెట్టింది. నన్ను తిట్టడము, దబాయించడం స్టార్ట్ చేసింది. అయితే సరే అని చెప్పి నేను కూల్గా మాట్లాడుతూనే ఉన్నా. అప్పటి వరకు కూల్గా మాట్లాడుతూనే ఉన్నా. ఉండి ఇలా ఇదైతే కరెక్ట్ కాదు, నువ్వు వస్తా అంటే మీ తమ్ముడిని వదిలేస్తా, ఉమ్, లేదంటే వదలను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి ఉమ్, స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఉమ్, బ్లాక్మెయిల్ చేసింది, నాకేం చేయాలో అర్థం కాక ఉమ్. మెయిల్ చేశారు. మీకు ఓకే. మెయిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? నేను ఒకటే చెప్తాను మేడం, ఉమ్, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరికైనా అలా ఉండిద్ది. ఉమ్, నేను ఆంటీ ట్రాక్ లో పడి నేను వెళ్ళి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అంటే నేను ఫుల్ టార్చర్, మెంటల్ టార్చర్ అనుభవించాను అనమాట. ఉమ్, మా తమ్ముడు చూస్తూ నేను అయిపోయింది, నా తమ్ముడిని కూడా చూస్తూ నా కళ్ళ ముంగడ ఎందుకు ఇది పోగొట్టుకోవాలి అని చెప్పి నేను ఇక్కడ మీకు వచ్చి నాకు న్యాయం చేయాలి అని చెప్పి నేను మెయిల్ చేయడం జరిగింది మీకు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎందుకంటే కి ఈ విషయాలు ఏమి పేరెంట్స్ కి తెలియదు మేడం. ఎందుకు చెప్పాలా పేరెంట్స్ కి? పేరెంట్స్ కి ఎలా చెప్తాం మేడం అసలు, అంటే ఇలాంటి విషయాలు అసలు షేర్ చేసుకోలేం కదా. కానీ అమ్మా, ఇప్పుడు పిల్లలు చేస్తున్న, అలాగే పెద్దవాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు ఇదే. అసలు మీకంటూ ఈ ప్రపంచంలో శ్రేయభిలాషులు ఎవరుంటారు? మీ మంచి కోరుకునే వాళ్ళు, మీరు బాగుండాలని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. ఏ పిల్లలైతే పూర్తిగా తల్లిదండ్రులతోటి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారో, మనసులో ఉన్న భావాన్ని చెప్పుకోగలుగుతారో, బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోగలుగుతారో, వాళ్ళు నిజంగా ఆ తల్లిదండ్రులది నిజమైన పేరెంటింగు. ఈ పిల్లలు అదృష్టవంతులు అని చెప్పాలి. ఇప్పుడు మనిషిగా పుట్టడం ఎంత అదృష్టమో, ఇలా అనారోగ్యకరమైన వాతావరణాలు లేకుండా ఆరోగ్యంగా పిల్లల్లాగా పెద్దలుగా ఉండటమే ఇంకా మరీ అదృష్టం. మీరు పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే డెలికేట్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను అర్థం చేసుకోగలను. మీరు ఏమీ భయపడొద్దు, ఇట్లాంటి బయట కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక్కసారి ఆమెతో మాట్లాడితే గానీ మాకు క్లారిటీ రాదు. అది కూడా ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు మాట్లాడు. అసలు జనరల్గా నీతో ఎలా మాట్లాడుతుంది అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేసి పలానా మీడియా ఛానల్ నుంచి అంటే కొన్ని నిజాలు బయటికి రావచ్చు, రాకపోవచ్చు. మీరు కూడా మమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే, మాకు తెలిసిన మా చుట్టాలు ఆంటీ ఉన్నారు, ఆవిడ మీతో మాట్లాడతానంటున్నారు, మీడియా అని చెప్పకండి. ఆమె ఫస్ట్ మీరు మాట్లాడండి, మాట్లాడాక మనం అదే టేక్ ఓవర్ చేద్దాం. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా తను అసలు ఏం మాట్లాడుతుందో ఇతనితో విందాం. చెప్పేటప్పుడు కూడా మా రిలేటివ్స్ అని చెప్పను, ఛానల్ అని చెప్పొద్దు. ఓకే, చెప్తే ఆమె చాలా డిఫరెంట్ గా మాట్లాడుతుంది. రైట్. నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడు ఫస్ట్ తనతో. నువ్వు మాట్లాడిన తర్వాత తన వర్షన్ విన్న తర్వాత మేము మాట్లాడతాం. ఆమె మీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మేము మాట్లాడతాం. కనెక్ట్ చేయమ్మా, కాల్ కనెక్ట్. హలో హలో ఆంటీ, నేను అర్జున్ని. హలో చెప్పు. నేను అర్జున్ అండి.
ఎక్కడున్నారు? ఎక్కడుంటాను నీకు తెలీదా? ఇంట్లో ఉన్నారా? బయటికెళ్ళారా? ఇంట్లోనే ఉన్నాను. చెప్పు. ఏం లేదు. అదే చెప్పాను గదా! తమ్ముడిని వదిలేయమని జెప్పి. నువ్వొస్తే నీ తమ్ముడిని నేనెందుకు పట్టుకుంటాను? నేను చెప్పాను గదా ఆంటీ, నాకు టార్చర్ అయిపోతుంది. నీకెందుకు అయ్యిద్ది టార్చరు? నాతోని చేశారు. మా తమ్ముడిని ఎందుకు మళ్ళీ మధ్యలో లాగడం? నాకు నీ మీద మోజుంది. నువ్వు నాతో ఉంటే మీ తమ్ముడిని నేనెందుకు పట్టుకుంటాను? అది కాదంటీ, ఇన్ని రోజులు నడిపించాం గదండీ! ఇప్పుడు నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లా? అప్పుడు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? నచ్చట్లేదు నాకెందుకో. ఏదో ఒకటి చెప్పు. ఎందుకు నచ్చట్లేదు? నేను నచ్చట్లేదా? నాతో ఫిజికల్ గా కలవడం నచ్చట్లేదా? కలవడం నచ్చట్లేదు నాకు. ముందెందుకు నచ్చింది? ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? అప్పుడు తెలియని వయసు కాబట్టి చేశానండి. ఇప్పుడు అప్పుడు తెలియని వయసు, ఇప్పుడు తెలిసొచ్చింది కదా. తెలియని వయసులోనే ఉన్నప్పుడు తెలిసొచ్చినప్పుడు ఉండటానికి ఏంటి? నాకు నచ్చట్లేదు ఆంటీ ఎందుకో. మనం తీసుకుందాం మనం కాల్. ఇది నాకు డైరెక్ట్ నువ్వంటే గానే ఇష్టం. అనిపిస్తుంది. నాకు నీ అవును. మీద మోజుంది. నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నీ తమ్ముడిని వదిలేస్తాను నేను.